హాయ్ అండి. 'సర్కార్ నౌకరీ' సినిమా ఎలా ఉండబోతుంది? ఒక విలేజ్ బేస్డ్ స్టోరీ అండి. మనం చూసినట్టుగా ఒక ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. విలేజ్ బేస్డ్ స్టోరీలో ఒక ఇన్ఫర్మేటివ్ స్టోరీ అండి. అంతే మన 90s టైంలో మన భారతదేశంలో ఎయిడ్స్ ఎపిడమిక్ అయినప్పుడు ఆ, ఒక విలేజ్ సంఘటన అంటే ఒక వన్ మ్యాన్ జర్నీ టు స్ప్రెడ్ అవేర్నెస్. అలాంటి టైంలో మనకి ఇప్పుడు కూడా ఇలాంటి టాపిక్స్ అంటే మనం మాట్లాడుకోలేము ఎక్కువగా. సెక్స్ కానీ కాండమ్స్ కానీ ఇవన్నీ. కానీ సిటీల్లో అంత అవగాహన ఉంటే అంత అవగాహన విలేజెస్లో లేదు అసలు. సో అలాంటి టైంలో జనాలు ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారు, ఎలాంటి డెత్ చూసాం ఆ డిసీజ్ వల్ల, అండ్ ప్రాక్టికల్గా ఒక వన్ మ్యాన్ జర్నీ టు స్ప్రెడ్ దట్ అవేర్నెస్ ఎలా ఉంటుంది అని. యాక్చువల్లీ హెచ్ఐవి అనేది ఇప్పుడున్న జనరేషన్ సంబంధించి పెద్దగా అవగాహన లేదు వీళ్ళకి. అంటే దానికి అప్పుడు అంత భయంగా 90s లో అంటే చాలా భయపడ్డారు జనం. ఏదో వస్తా ఉంది ఒక కరోనా లాగా ఎలా ఉంది అప్పుడు. ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్కి దాని మీద అంత పెద్ద అవగాహన లేదు, అంత భయం కూడా లేదు. ఇప్పుడు ఎలా దాన్ని మీరు జస్టిఫై చెప్పారు? అదే అండి, ఇప్పుడు మనం చెప్పే స్టోరీ 90s లో ఇలా జరిగింది అని చెప్తున్నాం, కానీ 90s లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కూడా మనకు తెలియాల్సిన విషయాలు. అసలు మన సిటీస్ లో మన విలేజెస్ లో జరిగిన స్టోరీ ఇది. ఈ రోజు కూడా కాండమ్స్ అంటే దాని ఇంపార్టెన్స్ మనకి ఇంకా పెద్దగా తెలుసు ఇప్పుడు కంపేర్ టు ఆ టైంలో కంటే. కానీ ఆ సినారియో ఎంత దారుణంగా ఉండేదో అని చూపించడానికి, అండ్ దాని నుంచి ఎలా రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అయ్యాయో, ఎలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయో, ఇవన్నీ ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్ కి ఎక్కువ తెలుసు అప్పుడు ఏం జరిగిందని. సో ఒకసారి ట్రైలర్ చూస్తే కనుక కంప్లీట్ కంటెంట్ బేస్డ్గా ఉంది. కాకపోతే మీరు ఎప్పుడైనా మీ డెబ్యూ మూవీగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారో ఒక పాటలు, డాన్స్లు, ఫైట్లు ఇలా లేని కథ ఎంచుకున్నాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నన్ను అడిగే ప్రతి ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎందుకు చూస్ చేసుకున్నారని యాజ్ లాంచ్. ఎందుకంటే మనకి కమర్షియల్ కావాలి, ఫైట్లు కావాలి, స్టైలిష్ గా ఉండాలని చూడడానికి. కానీ నేను సినిమాలకి వచ్చే ముందు యాజ్ అన్ ఆడియన్స్ నాకు నచ్చేవి కాంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్స్. సో కమర్షియల్ మూవీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది, ఎస్పెషల్లీ చిరంజీవి గారి కమర్షియల్ మూవీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అలాంటి స్టోరీ ఫస్ట్ నాకు రావడం అనేది చాలా లక్కీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దాట్ ఇలాంటి స్టోరీ ఒకటి వచ్చింది. అండ్ ఆయన నరేట్ చేసినప్పుడు ఆ కాంటెంట్ నాకు చాలా నచ్చింది. ఆయన స్క్రిప్ట్ ఏదైతే స్క్రీన్ పై నరేట్ చేశారో వెరీ ఇమోషనలీ టచింగ్ స్టోరీ అనిపించింది. సో నేను కాంటెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టిన తర్వాత నాకు ఇవేం గుర్తు రాలేదు. నేను ఎంత స్టైలిష్ గా ఉన్నాను, నేను ఎలా లాంచ్ అవుతున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ నేను నమ్మేది ఒకటండి, స్టార్ అవుదామని స్టార్ట్ చేస్తే అది రాంగ్ థింకింగ్ అనిపిస్తుంది నాకు. యాక్టర్ గా నన్ను రోజు క్రాఫ్ట్ చేసుకుంటే స్టార్ ఆటోమేటిక్లీ అవ్వచ్చు అని నా నమ్మకం. స్టార్ అనేది జనాలు చేస్తేనే అవుతుంది. సో ఇండస్ట్రీలో సునీత గారి అబ్బాయి లాగా ఉండాలనుకుంటున్నాడు, ఆకాష్ గారి మదర్ సునీతని ప్రూవ్ చేసుకోబోతున్నారు. అండి, నేను ఎన్నేళ్ళు ఉన్న ఇండస్ట్రీలో నేను సొంత కట్టు కొట్టుకున్నాను. నాకు ఇప్పుడు అఫ్ కోర్స్ ప్రతి తల్లికి ఆ కోరుకుంటుంది, ఏదో రోజు నా కొడుకు ఆ స్థాయికి వెళ్ళాలి. కానీ నాకు అది వద్దు, నేను సొంత గారు కొడుకునే. ఎందుకంటే ఇదంతా ఎందుకు పాసిబుల్, తన ఆవిడ వల్లే. నన్ను చిన్నప్పటి నుంచి నర్చర్ చేసి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నా. అమ్మని ఎలాంటి కష్టాలు పడ్డారో కూడా చూస్తాను నేను. కానీ ఎంత పేషెంట్గా ఉండాలి, ఎంత హార్డ్ వర్కింగ్ చేయాలి, అండ్ ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మీడియా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, చాలా నేర్చుకున్నా అసలు. సో ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. సో నేను రిటర్న్గా ఇచ్చేది ఓన్లీ తనకి నా క్రాఫ్ట్, నేను హార్డ్ వర్క్ చేయడం అంతే. బట్ ఐ విల్ ఆల్వేస్ బీ సునీత హాసన్. సో ఇప్పుడు ఈ స్టోరీ సెలక్షన్ సంబంధించి మీ మదర్ ఒక పాత్ర ఎంత వరకు ఉంది? మీరు ఓన్గా డిసైడ్ చేసుకున్నారు, తను కూడా తనతో డిస్కస్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకున్నారు? స్టోరీ నరేషన్ ఫస్ట్ నాకు ఇచ్చారు, కానీ నాకు మా మదర్ ఏమనుకుంటున్నారు కూడా చాలా ముఖ్యం అనిపించింది. బికాస్ షీఈస్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీ, తనకు కూడా చాలా అవగాహన ఉంది, చాలా తెలుసుంటుంది ఏ స్క్రిప్ట్. అండ్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ తను చాలా సినిమాల్లో పనిచేశారు కాబట్టి స్క్రిప్ట్ మీద కూడా ఒక పట్టు ఉంటుంది. బట్ అండ్ ఇంకో విషయం, ఆవిడ కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం అది. సో శేఖర్ గారు ఎప్పుడైతే ఆవిడ కన్విన్స్ చేశారో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది దాని మీద. సో ఇద్దరం కూర్చున్నాం ఇంకో నరేషన్ కోసం, తనకి నచ్చింది, నాకు నచ్చింది, అండ్ దట్స్ హౌ వి వెంట్ ఫార్వర్డ్. ఫైనల్గా రాఘవేంద్ర గారి ప్రొడక్షన్లో లాంచ్ అవుతాను ఎప్పుడైనా అనుకున్నారా? ఆయన మీకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ ఈ ప్రొడక్షన్ ద్వారా మీకు వచ్చినటువంటి ప్లస్ పాయింట్స్, అంటే ఫస్ట్ డెబ్యూ మూవీకి మీకు వచ్చినటువంటి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లాంటివి? 100% అండి. రాఘవేంద్ర రావు గారి మూవీస్ అంటే చార్ట్ బస్టర్స్, అవుట్ ఆఫ్ ద వరల్డ్, బిగ్ స్కేల్. జగదేకవీరుడు నేను ఇప్పటిదాకా చూస్తాను. నాకు అన్నమయ్య అంటే చాలా ఇష్టం. సో అలా అండ్ ఎంతమంది లాంచ్ చేశారండి, రాజమౌళి గారి నుంచి, మహేష్ బాబు గారి నుంచి, తబు గారి నుంచి, మన కూలీ. అలాంటి పేర్ల తర్వాత నా పేరు ఒకటి యాడ్ అవుతుందంటే ఇంకా నేను చెప్పలేని ఫీలింగ్ అండి. అది ఎంత చెప్పినా అది నేను పాదాలకు మొక్కాలి.
సో దాంట్లో ఎక్స్పీరియన్స్ వైజ్ ఆయన అంత ఎనర్జెటిక్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదండి. ఆయన చాలా మంది ఓల్డ్ అనుకుంటారు కానీ మాకంటే ఎనర్జెటిక్ అప్పుడప్పుడు ఉంటారు ఆయన. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఐ లెర్న్. ఎంత ప్యాషన్ ఉండాలంటే ఇండస్ట్రీలో వెళ్ళాలంటే అలాంటి రకమైన ప్యాషన్ ఉండాలి. అంటే ఆ ఏజ్ లో కూడా పనిచేసేంత ప్యాషన్ ఉండాలి. అప్పుడే వీ కెన్ పుష్ అవర్ సెల్స్ అవుతుంది. అండ్ యా అండి, లాట్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన షార్ట్ డివిజన్ నుంచి ఆయన యాక్టర్స్ ని ఎలా ట్రైన్ చేస్తాడు, ఒక సీన్ చాలా ఉంటాయండి, చెప్పుకోవచ్చు. ఫైనల్ గా రాఘవేంద్ర గారు లాంచ్ చేసినటువంటి మహేష్ బాబు గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ గా ఉన్నారు. సో మీరు కూడా ఆ రేంజ్ కి వెళ్ళబోతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారా రేంజ్కి వెళ్తారా లేదా అని? ఐ హోప్ అండి. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ని ఎలా మనం సాటిస్ఫై చేయాలి. ఆడియన్స్ ఈజ్ కింగ్, ఆడియన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. వాళ్ళు స్టార్ చేస్తే మనం స్టార్ అవుతాం. బట్ చాలా మంది చెప్పారు రాఘవేంద్రరావు గారి హ్యాండ్ అంటే చాలా లక్కీ అని. నేను అదే కోరుకుంటూ ఈ సినిమాని కూడా అప్రిషియేట్ చేస్తారు ఫస్ట్ జాన్కి అని కోరుకుంటూ, దట్స్ ఆల్ ఐ కెన్ హోప్. అండ్ నన్ను నేను ప్రతిసారి క్రాఫ్ట్ నాది ఇంప్రూవ్ చేసుకోవడం. ఫైనల్ గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి కంప్లీట్ కంటెంట్ బేస్డ్ వితౌట్ కమర్షియల్ ఎలిమెంట్స్, అంటే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కంప్లీట్ కంటెంట్ బేస్డ్ కథ వచ్చి, లేదా దీంతో పాటు ఇంకో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ వస్తే మీరు ఏది పిక్ చేసుకుంటారు? నాకు డిఫరెంట్గా అయితే చేయాలని ఉందండి. ఇప్పుడు విలేజ్ తర్వాత డిఫరెంట్గా చేయాలని ఉంటుంది నాకు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్క్రిప్ట్ ఎలా ఉంది దాని మీద. ఇప్పుడు ఇంకో విలేజ్ స్క్రిప్ట్ వచ్చినా కూడా నేను దాన్ని ఫస్ట్ నో అన్ను, స్క్రిప్ట్ చూసి. బట్ ఐ వుడ్ రియలీ లైక్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ 100%. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.